అందరికీ నమస్తే అండి. వరలక్ష్మి వంటలకు స్వాగతం. ఈరోజు మనం అల్లపచ్చడి, మామిడికాయ తురుముతో అల్లపచ్చడి, చింతపండుతో కాకుండా మామిడికాయ తురుముతో అల్లపచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మామిడికాయ తురుము, ఇదేమో బెల్లం, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు, చిన్నులపాయలు, ఇవి అల్లం, మామూలు అల్లం, ఇది ఈ మామిడి అల్లం. ఇప్పుడు ఈ ముక్కలు కట్ చేద్దాం. చేసి కొలతల ప్రకారం ఎట్లా వేయాలో నేను చూపిస్తాను. ముందు కట్ చేసుకుందాం. కట్ చేసి కొలుసుకొని మిక్సీలో వేయాలి. ఇవి మిక్సీలో వేసిన తర్వాత నేను అన్నీ కలిపి గ్రైండ్ చేస్తాను. లేకపోతే కనుక ఈ నలగో గ్రైండర్లో వేస్తే అల్లం. ఇవ్వండి, కట్ చేసి పెట్టాను నేను. ఇవ్వండి, ఇవన్నీ మామిడి అల్లము, మామూలు అల్లము. అవి సగం ఈ సగం వేసుకోవచ్చు, లేదా మామిడి అల్లం ఎక్కువ ఉండి కొద్దిగా ఒక వంతు మామూలు అల్లం కూడా వేసుకోవచ్చు. ఎట్లయినా మామిడి అల్లం మాత్రం వేసుకోవాలి కంపల్సరీ, బాగుంటుంది టేస్ట్. ఇవి కట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం కొలుసుకుందాం. మనం దేంతో అయితే మామిడికాయ గుజ్జు తీసుకున్నామో దాంతో ఇవన్నీ కొలుచుకోవాలి. ఈ మామిడికాయ గుజ్జు ఎంత అయిద్దో చూద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు అయింది. 4 మామిడికాయ గుజ్జు. ఎప్పుడు మనం దేంతో అయితే తీసుకున్నామో దాంతోనే కొలత. 4 మామిడికాయ గుజ్జు తీసుకుంటే 2 బెల్లం తీసుకోవాలి. అదే గ్లాస్తో కొలత. 4 మామిడికాయ గుజ్జు, 2 బెల్లం, 1, 2 బెల్లం సరిపోద్దండి. కాదు, తీయగా ఇంకా తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. 2 బెల్లం. ఇవి 4 మామిడికాయ గుజ్జు, 2 బెల్లము, 1 ఉప్పు. 1 గ్లాసు ఉప్పు సరిపోద్ది. కళ్ళుప్పు తీసుకుంటున్నానండి నేను, మెత్తటి ఉప్పు కాదు. కళ్ళుప్పు వేస్తేనే బాగుంటుంది, రుబ్బేస్తాం కదా. 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాసున్నర కారం. కారం కొంచెం తక్కువ కావాలంటే గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది మీకు. నేను కొద్దిగా వేస్తున్నాను ఇంకా. ఇది ఇప్పుడు ఇదే గ్లాస్తో ఇవి 1 గ్లాస్ తీసుకుందాం. అల్లం ముక్కలు, అల్లం ముక్కలు తీసుకొని మనం మిక్సీలో వేసుకుందాం. ఇవి అల్లం ముక్కలు ఇంకా 4 ముక్కలు ఉన్నాయి, వేసేస్తాను. ఇదిగోండి, కప్పు చిన్నులపాయలు దీంట్లో వేసేస్తున్నా. ఈ 2 మిక్సీ కొట్టేసి మిక్సీలో బాగా మెత్తగా చేసి దీంట్లో వేసేద్దాం. వేసేస్తే అప్పుడు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మెంతిపిండి ఒక 50 గ్రాములు వేపి మెంతి పొడి చేసిన పిండి దీంట్లో వేసేద్దాం. ఇది 2 స్పూన్లు పసుపు. ఇంకంతే. దీంట్లో వేసినవి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. 4 గ్లాసులు మనం మామిడికాయ తురుము వేసాను, 2 గ్లాసులు బెల్లం వేసాను, 1 గ్లాసు ఉప్పు వేసాను, 1 గ్లాసు కారం. అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా ఒక 1/2 గ్లాసు వేసుకోండి. మా కారం అంత ఎక్కువ వద్దంటే 1 గ్లాసు చాలు, గ్లాస్ వేసుకోండి. దాంట్లో
మెంతి పిండి ఒక 50 గ్రాములు, 2 స్పూన్లేమో పసుపు, అదే గ్లాస్తో కొలత అల్లం ముక్కలు, చిన్నుల్లిపాయి. ఇది మిక్సీ చేసి దీంట్లో వేసినాక గ్రైండ్లో వేద్దాం. ఇదిగోండి అల్లం ఇట్లా వేసేసాను. అల్లం దీంట్లోనే వేయచ్చు కానీ అట్లా ముక్కలుగా మన గ్రైండర్లో నలగదు. ఇట్లా వేసేసుకుంటే గ్రైండర్లో తొందరగా నలిగిద్ది. ఇవి చక్కగా చట్నీ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది. ఇది శుభ్రంగా టిఫిన్లకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బెల్లం ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని ఇట్లా అంతా బాగా కలిపేసి గ్రైండర్లో వేద్దాం. ఇది మా కారం తక్కువ కారం అండి ఇది, అందుకని నేను గ్లాసున్నర వేసాను. కారం ఉంటే కనుక కారం అయితే కనుక గ్లాస్ వేసుకోండి సరిపోద్ది. ఈ కారంలో ఈ కాయలు కారం తక్కువ కాయలు. ఇప్పుడు గ్రైండర్లో వేద్దాం. వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండర్లో వేద్దాం. మెత్తగా వేసుకోవాలి గ్రైండర్లో. మనం అన్ని ఇట్లా కలిపి వేసామనుకోండి, అన్నీ బాగా సమంగా అయిపోద్ది, పచ్చడికి కలుస్తుంది అంతా. తొందరగా కూడా నలిగిపోద్ది. ఇదంతా ఒక ట్రిప్పుకే అయిపోద్ది. ఉప్పు మాత్రం కళ్ళుప్పే వేసుకోండి, మెత్తటి ఉప్పు వేయబాకండి. ఈ కొలతలు కరెక్ట్ సరిపోతాయి. ఇంకా మీరు ఎక్కువ తక్కువ ఏమి వేసుకోవక్కర్లేదు. అయిపోయిందండి పచ్చడి, అల్లం పచ్చడి. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఇది మెత్తగా అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇది మనం గిన్నెలో తీసేద్దాం. అల్లం పచ్చడి రెడీ అండి. బాగా ఘమఘమలాడుతుంది అల్లం పచ్చడి. అల్లము మామిడి అల్లం వేసాం కదా, బాగా మామిడి అల్లము ప్లస్ మామిడికాయ తురుము, ఆ 2 స్మెల్ చాలా ఘమఘమలాడుతుంది. చూడండి ఎట్లా అయింది మెత్తగా. మనం దీనికి కొలతలు దేనితో తీసుకున్నాము, గిన్నెతో తీసుకుంటే 4 మామిడికాయ తురుము, లేదు గ్లాస్తో తీసుకుంటే 4. అట్లా దానికి క్వాంటిటీ మనం కారం, ఉప్పు, మన అల్లం ముక్కలు అన్నీ దానికి సమంగా అట్లా వేసుకోవాలి. దాంతోనే కొలుసుకొని వేసుకోవాలి. నేను చూపించాను కదా, అలా చూసుకొని వేసుకోండి, బాగా వస్తుంది. మనం ఈ చట్నీ దేనికి మనకు వస్తుంది. రైస్లో తినచ్చు, మనం ఇడ్లీకి, దోశకి అన్నిటికీ తినచ్చు. మనం పచ్చడి చేసుకోలేని టైంలో ఉంటే కనుక ఇలా ఊరగాయలా పెట్టి ఉంచుకుంటే కనుక సంవత్సరం ఉంటుంది నిలవ, ఏమవ్వదు, పాడవ్వదు, తినచ్చు. చాలా బాగుందండి, బాగా కుదిరింది పచ్చడి. అన్నీ నేను వేసిన కొలతలు కరెక్ట్ సరిపోయినాయి అన్నీ. ఇదిగోండి చూడండి, ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.